బోర్రా గుహలు ప్రకృతి రచించిన అద్భుత శిల్పం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ సమీపంలో ప్రకృతి తన కళాత్మకతతో చెక్కిన ఒక అద్భుత సృష్టి ఉంది, అదే బొర్రా గుహలు. సముద్రమట్టానికి సుమారు 705 మీటర్ల ఎత్తులో, తూర్పు కనుమల మధ్యలో ఉన్న ఈ గుహలు సంవత్సరానికి లక్షలాది పర్యాటకులను ఆకర్షిస్తాయి. బొర్రా అనే గ్రామం పేరుతోనే ఈ గుహలకు బొర్రా గుహలు అని పేరు వచ్చింది. బోర్రా అంటే రంధ్రం లేదా చిల్లు అనే అర్థం. ఈ గుహలో ఒక పెద్ద రంధ్రం ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. గుహల ఆవిష్కరణ. ఈ గుహలు 1807 సంవత్సరంలో బ్రిటిష్ భూభౌతిక శాస్త్రవేత్త విలియం కింగ్ గారు కనుగొన్నారు. స్థానిక కథనం ప్రకారం, ఒక గిరిజన కాపరి తన ఆవును వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆవు ఒక పెద్ద రంధ్రం దగ్గర కనబడింది. ఆ రంధ్రం చుట్టూ గుహలా కనిపించే ఒక ప్రదేశం ఉంది. లోపలికి వెళ్లి చూసినప్పుడు, శిలల మధ్య ఒక శివలింగం లాంటి ఆకారం కనిపించిందని చెబుతారు. అప్పటినుంచే ప్రజలు దీనిని పవిత్ర స్థలంగా పూజించడం మొదలుపెట్టారు. శిలా నిర్మాణం, ప్రకృతి మంత్రం. బోర్రా గుహలు లైమ్స్టోన్ రాక్ ఫార్మేషన్ మీద ఏర్పడ్డాయి. లక్షల ఏళ్లుగా నీటిలోని కాల్షియం కార్బోనేట్ కరుగుతూ, మళ్లీ కఠిన రూపంలో మారి ఈ అందమైన ఆకారాలను సృష్టించింది. ఇక్కడ 2 ప్రధాన శిలా నిర్మాణాలు ఉంటాయి. స్టలాక్టైట్స్, స్టాలెక్టైట్స్ పైకప్పు నుండి కిందికి వేలాడుతూ ఉండే శిలలు. స్టలాగ్మైట్స్, స్టాలెగ్మైట్స్ నేల నుండి పైకి ఎదిగే శిలలు. ఇవి రెండూ కలిసినప్పుడు శిలల స్తంభాలు ఏర్పడతాయి. అద్భుతమైన కళాత్మక శిల్పంలా కనిపించే ఈ ఆకారాలు ఏ శిల్పి చేతివృత్తి కాదు, ప్రకృతి స్వయంగా సృష్టించిన శిల్పాలు. పవిత్రత. శివలింగం కథ. గుహలో ఒక ప్రత్యేకమైన శిల ఉంది. అది సహజంగా శివలింగం ఆకారంలో ఉంటుంది. దాని పక్కన కామధేనువు ఆకారంలో ఉన్న శిలా నిర్మాణం ఉంది. దాని కింద నుండి ఒక చిన్న ప్రవాహం బయటకు వస్తుంది. ఈ ప్రవాహాన్ని గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. వారు దీన్ని గంగాజలం లాగా పూజిస్తారు. ప్రతి శివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు. స్థానిక గిరిజనులు, పర్యాటకులు కలిసి ఈ గుహను ఆధ్యాత్మికంగా చూసుకుంటారు. గుహలోని లోతులు మరియు ప్రకాశం. బోర్రా గుహలు సుమారు 80 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్నాయి. లోపలికి వెళ్ళినప్పుడు చల్లటి వాతావరణం, తడిగాలి, నీటి చుక్కల శబ్దం మనసును ప్రశాంతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధునిక రంగురంగుల ఎలక్ట్రిక్ లైట్లతో గుహలను అలంకరించింది. ఎరుపు, పచ్చ, నీలం రంగులు శిలలపై పడినప్పుడు అవి మరింత అందంగా మెరిసిపోతాయి. పర్యాటకులు వీటిని చూస్తూ ఆకాశాన్నే చూస్తున్నామేమో అనిపిస్తుంది. ప్రయాణం. బొర్రాకు ఎలా చేరుకోవాలి? బొర్రా గుహలు అరకులోయకి దగ్గరగా, విశాఖపట్నం నుండి సుమారు 90 కి.మీ. దూరంలో ఉన్నాయి. అక్కడికి రైలు ప్రయాణం ఎంతో ప్రసిద్ధి. విశాఖపట్నం నుండి అరకు వైపు వెళ్లే అరకు రైలు ఒక అద్భుత అనుభవం ఇస్తుంది. మధ్యలో ఉన్న లోయలు, జలపాతాలు, సొరంగాలు ఇవన్నీ ప్రయాణాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. బొర్రా రైల్వే స్టేషన్ దగ్గరే గుహలు ఉన్నాయి. అక్కడి నుండి కేవలం 1 కి.మీ. దూరంలోనే ప్రవేశద్వారం ఉంటుంది. పర్యాటక ఆకర్షణలు. గుహల వెలుపల ఒక అందమైన ఉద్యానవనం ఉంది. పిల్లలు ఆడుకునే ప్రదేశం, చుట్టూ టీ, కాఫీ దుకాణాలు, స్థానిక గిరిజనుల చేతి పనుల స్టాళ్లు ఉంటాయి. పర్యాటకులు గుహలతో పాటు అరకు వ్యాలీ, కతికి జలపాతం, అంజలి హిల్ వ్యూ పాయింట్, పద్మపురం గార్డెన్స్ వంటి ప్రదేశాలను కూడా దర్శిస్తారు. ఇది ఒక సంపూర్ణ ప్రకృతి యాత్ర. పర్వతాలు, గుహలు, జలపాతాలు, గిరిజన సంస్కృతి అన్నీ ఒకే చోట కలిసిపోతాయి. గిరిజన సంస్కృతి. బొర్రా ప్రాంతం గిరిజన ప్రజలతో నిండిన ప్రదేశం. వీరి సాంప్రదాయ నృత్యాలు, పాటలు, వేషభూషలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సాయంత్రం సమయాల్లో బొర్రా వద్ద వీరు చేసే ధింసా నృత్యం ఎంతో ప్రసిద్ధి. పర్యాటకులు కూడా ఈ నృత్యంలో భాగమవుతారు. ఈ ప్రాంతం మనకు గిరిజనుల జీవనశైలిని దగ్గరగా చూపిస్తుంది. ప్రకృతితో మమేకమైన జీవనం. విజ్ఞానపరమైన ప్రాధాన్యం. బొర్రా గుహలు కేవలం పర్యాటక స్థలం మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా విలువైన ప్రదేశం. గుహలలోని లైమ్స్టోన్ ఆకారాలు మిలియన్ల సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాయి. ఇవి భూభాగం ఎలా మారుతుందో, నీరు, రాయి రసాయన చర్యల వల్ల ప్రకృతి ఎలా రూపుదిద్దుకుంటుందో చూపించే ప్రత్యక్ష పాఠశాల లాంటివి. భూగర్భ శాస్త్రవేత్తలు, విద్యార్థులు తరచుగా ఇక్కడ పరిశోధనలు చేస్తుంటారు. సందర్శన సమయం. బొర్రా గుహలు సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు. అయితే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అది ఉత్తమ సమయం.
వర్షాకాలంలో లోపల తడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా నడవాలి. టార్చ్ లేదా మొబైల్ లైట్ తీసుకెళ్లడం మంచిది. ప్రకృతి మరియు పర్యావరణం. గుహల చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం ఉంటుంది. పక్షుల కిలకిలారావాలు, గాలి చప్పుడు, రాళ్ల మధ్య నీరు జారే శబ్దం ఇవన్నీ మనసుకు హాయినిస్తాయి. ఇక్కడి పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత. పర్యాటకులు ప్లాస్టిక్ వాడకూడదు, చెత్త వేయకూడదు, ప్రకృతి అందాన్ని అలా ఉంచాలి. ముగింపు. బోర్రా గుహలు మనకు ప్రకృతి యొక్క కళాత్మకతను, పాత చరిత్రను, శాస్త్రీయ ఆశ్చర్యాన్ని, ఆధ్యాత్మికతను ఒకేసారి చూపించే ప్రదేశం. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి అయినా బోర్రా గుహలను తప్పకుండా సందర్శించాలి. సమాప్తం. ప్రకృతి మన గురువు, బోర్రా గుహలు దాని పాఠశాల. అక్కడి ప్రతి శిల, ప్రతి చుక్క నీరు మనకు ఏదో ఒక కథ చెబుతుంది.